పట్నం సునీతారెడ్డి తన భర్త మహేందర్ రెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. తొలిసారి టీడీపీ నుండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గా పనిచేసి ప్రస్తుతం వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. ఇప్పుడు ఆమె జీవితం రాజకీయ ప్రస్థానం చూద్దాం. పట్నం సునీత మహేందర్ రెడ్డి 1974 నవంబర్ 25న మెదక్ జిల్లా జోగిపేట మండలం దాకూర్లో జన్మించారు. సునీత తల్లి పేరు రాజమణి, తండ్రి గోపాల్ రెడ్డి. వీరిది మధ్యతరగతి కుటుంబం. ఆమె విద్యాభ్యాసం స్థానికంగా జోగిపేటలో సాగింది. బీఎస్సీ మ్యాథ్స్ చదువుకున్న ఆమె పట్నం మహేందర్ రెడ్డిని వివాహం చేసుకుంది. వీరికి 2 పిల్లలు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో అడుగుపెట్టిన సునీతకు కొద్ది రోజుల తర్వాత పాలిటిక్స్ గురించి అవగాహన వచ్చింది. పట్నం సునీతారెడ్డి తన భర్త మహేందర్ రెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. తొలిసారి 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున బట్వారం జడ్పీటీసీగా ఎన్నికై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ఆమె ఆ తరువాత కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి నుండి 2014 యాలాల జడ్పీటీసీగా రెండోసారి ఎన్నికై తిరిగి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ఇక 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా కోట్పల్లి జడ్పీటీసీగా ఎన్నికై నూతనంగా ఏర్పాటైన వికారాబాద్ జిల్లా తొలి ప్రజా పరిషత్ చైర్పర్సన్ గా 2019లో జూన్ ఎన్నికయ్యారు. 2024లో మర్పల్లి మండలం పట్లూరులో సొంత పార్టీ నాయకులే తన వాహనాన్ని అడ్డుకుని వీరంగం సృష్టించిన ఘటనపై ఆమె అధిష్టానంకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అప్పటి మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్నం మహేందర్ రెడ్డి, సునీతారెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, అప్పటి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్లను హైదరాబాద్ కు పిలిపించి వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో అప్పటి నుంచి ఆమె ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ 2023లో జరిగిన శాసనసభ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం కూడా చేయలేదని టాక్. ఈ తరుణంలో తన భర్త పట్నం మహేందర్ తో పాటు 2024 ఫిబ్రవరి 16న గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. కాంగ్రెస్ టికెట్ లభించడంతో తన భార్యను ఎలాగైనా గెలిపించుకోవాలని పట్నం మహేందర్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. పట్నం మహేందర్ రెడ్డి ఇప్పటి వరకు స్థానిక ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.